మన ఆంధ్ర రాష్ట్రానికి మొన్న దావోస్ సమిట్కి వెళ్ళినా అసలు మొన్న 2025 నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ బడ్జెట్ రెండూ తక్కువగా వచ్చాయి. అదే మహారాష్ట్రకి మీరు కంపేర్ చేస్తే ఆ మహారాష్ట్ర సీఎం వెళ్తే 15 లక్షల కోట్లు ఎంఓయూలు చేసుకొని మహారాష్ట్ర సీఎం వచ్చారు. అదే మనం చూసుకుంటే ఎంఓయూలు కూడా చాలా వరకు ఎవరు చేయడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత లోకేష్ గారు ఏం హామీ ఇచ్చారంటే ఏదో కాగ్నిజెంటో ఏదో కంపెనీ ఇక్కడ వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, ఆశాజనకంగా ఉండండి అని చెప్పి ఆంధ్ర ప్రజలు చెప్పారు. అయితే అసలు ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్మెంట్లు రాలేదని చెప్పి రిపోర్టర్లు అడిగితే లోకేష్ గారు, వైఎస్ఆర్సీపీ, మిగతా వాళ్ళు వేరే రీజన్స్ చెప్పారనమాట. ఆ ఫస్ట్ ఆ రీజన్స్ ని ఉట్టంకించుకొని అసలు నిజంగా ఎందుకు రాలేదనే రీజన్స్ ని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియోని కంటిన్యూగా చూడండి, వీడియో కష్టపడి చేస్తున్నాను. సో ఈ వీడియోకి ముందుకెళ్ళడం కంటే ముందు నాకు వీడియోకి లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. సో విషయం ఏంటంటే లోకేష్ గారు ఏమన్నారంటే అసలు మన రాష్ట్రంలో గవర్నమెంట్స్ కంటిన్యూటీగా లేకపోవటం, ఎంఓయూలు రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అని లోకేష్ గారు అన్నారు. ఈ పాయింట్కి లాస్ట్లో వివరణ ఇస్తాను, ఈ వీడియో లాస్ట్లో. అప్పటి వరకు చూస్తుండండి. మిగతా రీజన్స్ అన్నిటికీ ఇప్పుడే వివరణ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఆంధ్ర పాడ్కాస్ట్ అని ఈయన వైఎస్ఆర్సీపీ కొద్దిగా అనుగుణంగా వీడియోస్ ఒకటి చేస్తుంటారు. ఆయన ఏమన్నారంటే గతంలో ఉన్న ప్రభుత్వం మంచిది, 1,25,000 కోట్ల రూపాయల ఎంఓయూలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి చెమటోడ్చి తీసుకొచ్చారు అని అన్నారనమాట. ఆ తర్వాత నేను ఈ 2 కారణాలైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చాట్ జీపీటీ ఏదైతే ఉందో దాన్ని అడిగాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు రావట్లేదు, నువ్వు ఒకసారి చెప్పు చాట్ జీపీటీ అని. చాట్ జీపీటీ ఏం చెప్పిందంటే ఇంతకుముందు మనం ఒక్కళ్ళమే వెళ్ళేవారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే వెళ్ళేవారు, అందుకనే అందరూ వచ్చిన వాళ్ళందరూ మనకే చేసేవారు. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, మహారాష్ట్ర వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, మన పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ఆ తర్వాత నార్త్ స్టేట్స్ లో ఆ సెంట్రల్ మినిస్టర్లు కూడా వెళ్ళిపోతున్నారు, అశ్విని వైష్ణవ్ గారు కూడా వెళ్ళిపోయారని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇంకో రీజన్ ఏం చెప్పారంటే గ్లోబల్ స్లో డౌన్ ఉంది, ట్రంప్ మళ్ళీ వచ్చిన తర్వాత ఈ కంపెనీలన్నీ భయం పడుతున్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలాగవుద్దని. సో ఇవన్నీ పొలిటికల్ అన్సర్టనిటీలన్నీ తగ్గితే ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ పెడదాం, మన డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి ఆ గ్లోబల్ స్లో డౌన్ వల్ల పెట్టడం మానేశారని అంటున్నారనమాట. సో ఈ గ్లోబల్ స్లో డౌన్ వల్ల పెట్టడం మానేస్తే, ఈ విషయాన్ని మనం చర్చించుకుంటే గ్లోబల్ స్లో డౌన్ వల్ల పెట్టడం మానేస్తే 15 లక్షల కోట్లు మహారాష్ట్రలో ఎందుకు పెడతారు? సో ఈ రీజను తప్పు. ఆ కాంపిటీషన్ ఎక్కువైపోయిందని అందుకే రాలేదంటే ఫస్ట్ కాంపిటీషన్లో ఎవడైతే ఫస్ట్ రిస్క్ తీసుకున్నాడో అక్కడ వెళ్ళి అంత డిస్కవరీ చేసి అంత ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుందని పట్టుకున్నారో, ఎవరైతే కాంపిటీషన్లో ఫస్ట్ ఉన్నారో వాళ్ళకే కదండి ఎక్కువ రావాలి. ఇప్పుడు కాంపిటీషన్లో వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చేయడం ఏంటి అంటే, ఒక పరీక్షని లేకపోతే ఒక ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ నుంచి సబ్బుల ఇండస్ట్రీలో ఉన్నారు, సబ్బులు అమ్మడం మీకు బాగా తెలుస్తుందా, కొత్తగా వచ్చినోడు ఇంకా బాగా తెలుస్తుందా? కొత్తగా వచ్చినోడు కన్నా మీకు మెలుకులు బాగా తెలిసి మీరు పట్టుకునే స్థితి చాలా వరకు పెరుగుతుంది అనమాట. సో ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, కాంపిటీషన్ తట్టుకొని మనం వెళ్ళలేకపోతున్నాం అనే ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు తప్పు. నెక్స్ట్ ఆంధ్ర పాడ్కాస్ట్ ఏదైతే జగన్ గారికి అనుకూలంగా చెప్పారో అది కూడా చాలా వరకు శోచనీయం అనమాట. అంటే దాన్ని వివరణ ఇంకా కావాలి. 1,25,000 కోట్లు తెచ్చారంటున్నారు. ఆ 1,25,000 కోట్లు ఎక్కడ పెట్టారో, అది రిషికొండ హిల్ మీద పెట్టారా లేకపోతే ఇంకెక్కడైనా పెట్టారా అనే విషయాన్ని వాళ్ళు ఇంకా తేల్చాల్సి ఉందన్నమాట. అది కరెక్ట్గా లేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే లోకేష్ గారు ఏదైతే కంటిన్యూటీ దాని గురించి చెప్పారో ఆ రీజన్ ని మళ్ళీ వీడియోకి లాస్ట్ లో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు నిజంగా ఇవే రీజన్సా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఈ రీజన్స్ ఏదైతే ఇచ్చారో వీళ్ళందరినీ మనం నెగెక్ట్ చేసాం, వీళ్ళందరూ తప్పని మనం అనుకున్నాం, లేకపోతే మనం ప్రూవ్ చేసాం వీళ్ళు తప్పు లేదు, ఈ ఫ్యాక్ట్స్ అన్ని దీన్ని కాంట్రరీగా ఉన్నారని ప్రూవ్ చేసాం. అసలు నిజమైన రీజన్స్ ఏంటి? నిజమైన రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజను, ఎవరి దగ్గర అయితే రాజకీయం ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయన్నమాట. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఉన్న విధంగానే ఎవరి దగ్గర రాజకీయం ఉంది ఈరోజు మన దేశంలో? గుజరాత్ వాళ్ళ దగ్గర ఉంది. గుజరాత్ ప్లస్ మహారాష్ట్ర కంబైన్డ్ ఆర్ఎస్ఎస్ అనే ఆర్గనైజేషన్ మహారాష్ట్రలో ఫార్మ్ అయితే దాన్ని ఫండింగ్ చేసిన వాళ్ళు గుజరాతీస్. వాళ్ళ ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ వచ్చిన మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మధ్యప్రదేశ్ సీఎం, మహారాష్ట్ర సీఎం, ఉత్తరాఖండ్ సీఎం, మిగతా వాళ్ళందరూ చాలా మంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సీఎంలు అయ్యారు. సో వాళ్ళ రాష్ట్రాలకి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయి. మన రాష్ట్రానికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర రాజకీయ బలం లేదు. మన దగ్గర రాజకీయ బలం లేకపోతే మన దగ్గర డబ్బులు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే రాజకీయ బలం ఉంటుందో వాళ్ళ దగ్గరికే డబ్బులు వస్తాయి అన్నమాట. ఎందుకు వస్తాయి? ఇప్పుడు దేశాన్ని పాలించేది మోడీ గారు.
మోడీ గారు ఏం చెప్తారంటే నాకు రాజకీయంగా ఇక్కడ బెనిఫిట్, నువ్వు ఇక్కడికి వెళ్ళి అని చెప్తే ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వెళ్తుంది. నాకు రాజకీయంగా ఆంధ్రాలో బెనిఫిట్ అంటే ఆంధ్రాలోకి వస్తుంది. రాజకీయంగా బెనిఫిట్ ఎక్కడ వాళ్ళకి? మహారాష్ట్రలో ఎక్కువ బెనిఫిట్. సో మహారాష్ట్రలోకి ఇప్పించుకుంటున్నారు. సో మనకి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇవన్నీ బెనిఫిట్స్ వాళ్ళందరూ చూసుకుని చేసుకుంటే మనం ఏం చేసుకోవాలి? మనం కూడా దేశ రాజకీయాల మీద పట్టు సంపాదించుకోవాలి. దేశ రాజకీయాల మీద మనకి ఎప్పుడైతే పట్టు మనకు ఉండదో అప్పుడు కూడా మన దేశంలో ఎవడో ఇన్వెస్ట్మెంట్ రాదు. ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుతున్నామో అవి అగ్గిపెట్టెల ఇన్వెస్ట్మెంట్ కాదు, క్యాండిల్స్ ఇన్వెస్ట్మెంట్ కాదు. అవి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు 2,000, 3,000, 4,000, 5,000, 6,000, 10,000, 20,000 కోట్లు ఎందుకు వస్తాయండి? పొలిటికల్ పవర్ని చూసి వస్తాయి. ఏమో పొలిటికల్గా మనకి హెల్ప్ చేస్తారు, అదర్వైజ్ కూడా మనకు హెల్ప్ చేస్తారు అనే వస్తాయి. సో మనకి పొలిటికల్ పవర్ లేదు. ఏదైతే 1990s లో మన చంద్రబాబు నాయుడు గారు గేమ్ ప్లాన్ ఏందో అదే గేమ్ ప్లాన్ ఇప్పుడు కూడా అమలు చేస్తాను అనమాట. ఆ గేమ్ ప్లాన్ ఏంటి? వాజ్పేయి గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం హెల్ప్ చేసాం. మనం హెల్ప్ చేసుకున్నప్పుడు అన్ని మనం ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో తీసుకున్నాం. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని అప్లై చేస్తే ఇప్పుడున్న వాజ్పేయి గవర్నమెంట్, మోడీ అమిత్ షా గవర్నమెంట్ అది చాలా డిఫరెంట్. వాజ్పేయి గవర్నమెంట్ లో మనం తప్ప వాళ్ళకి ఇంకెవరు దిక్కు లేదు. కాంగ్రెస్ ఏదైతే ఉందో అప్పుడు కూడా చాలా వరకు ఇంటాక్ట్ గానే ఉంది. కాంగ్రెస్ ఎంపీలు ఒక ఓటుతో దించేయగలిగారంటే వాళ్ళ కెపాసిటీ మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు మన 16 సీట్లతోనే మొత్తం అంతా అయిపోద్దంటే అది భ్రమ. ఎవరైతే యూపీ, బీహార్ లేకపోతే ఉత్తర భారతదేశంలో ఎవరైతే ఎంపీలు 90 మంది గెలిచారో కాంగ్రెస్ కి, ఆ లిస్ట్ ఒకసారి చూడండి. ఆ లిస్ట్ ఒకసారి చూసి వాళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతారు అది కూడా చూడండి. సో నేనేమంటున్నానంటే మన 16 ఎంపీలే వాళ్ళకి పెద్ద శాసనంగా వాళ్ళకి ఏం కాదండి. మనం ఎప్పుడైతే పొలిటికల్ గా ఒక ఆర్గనైజేషన్ నిర్మించుకొని, పొలిటికల్ గా ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఒక ఛాలెంజ్ చేసే, ఆర్ఎస్ఎస్ కి ఛాలెంజ్ చేసే, బీజేపీకి ఛాలెంజ్ చేసే ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకుని మన తెలుగోడు సత్తాన్ని చూపించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. అప్పుడు మన మాట దేశవ్యాప్తంగా అందరూ వింటారు. సో దీనికి అవసరం ఏముందండి? మనం ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ నిర్మించాలి. ఏదైతే ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఏం నిర్మించింది? హిందుత్వ బేస్డ్ పాలిటిక్స్ అని నిర్మించింది. అక్కడ డిసిప్లిన్ నేర్పించారు వాళ్ళకి, అన్ని కావాల్సిన ట్రైనింగ్స్ ఇచ్చారు, వాళ్ళని పొలిటిక్స్ లో వదిలేరు. సో మనం కూడా ఏం చేయాలంటే మనం ఒక రాజకీయ వ్యవస్థను నిర్మించాలి. దేన్ని బేస్ చేసుకుని, మనకున్న టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని, మనకున్న మంచితనాన్ని బేస్ చేసుకుని, మనకున్న ఎకనామిక్ పవర్ని బేస్ చేసుకుని ఒక రాజకీయ వ్యవస్థను మనం ఏర్పాటు చేయగలిగితే ఈ దేశంలో మన దేశం కోసం ప్రతి రాష్ట్రంలో మన రిప్రజెంటేటివ్స్ ని మనం చెప్తే అంగీకరించే వాళ్ళని మనం ఉంచగలిగితే కనుక మనకు కూడా ఆ స్కోప్ ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది. అప్పుడే మన రాష్ట్రానికి డబ్బులు కూడా వస్తాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ విషయం. పొలిటికల్ పవర్ లేకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. ఇది ఫస్ట్ నిర్వచనం నేను చెప్పగలుగుతాను. సెకండ్ ఏంటంటే నిజమైన లీడర్షిప్ ఉండలేకపోవడం. ఎన్టీ రామారావు లాంటి లీడర్షిప్ ఉండలేకపోవడం. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఇందిరాగాంధీ గవర్నమెంట్ కుక్క పిల్లలు మార్చినట్టు సీఎంలు మారుస్తూ వచ్చిందో, అప్పుడు ఎన్టీ రామారావు అనే వ్యక్తి లేచి నువ్వు మార్చడం ఏంటి, మా రాష్ట్రంలో సీఎంని నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తావు, నీ ఇంట్లో కుక్క పిల్లలు మారుస్తావు అన్నట్టు ఆయన అని ఏం చేశాడంటే నువ్వు మమ్మల్ని రూల్ చేసేది అంటే మేమే ఢిల్లీకి ఛాలెంజ్ చేస్తున్నాం, మేము ఇక్కడ గెలిచి చూపిస్తాం అని చెప్పి 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. సో ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం కూడా ఒక వెర్సటైల్ పొలిటికల్ ఆర్గనైజేషన్ నిర్మించాలి. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, మన పిల్లల హక్కు దక్కాలి, మన పిల్లలకు కూడా లీడర్షిప్ ఉన్నని, మన దేశం గర్వించదగ్గ లీడర్షిప్ మనం కూడా డెవలప్ చేస్తామని ఎప్పుడైతే మనం చేస్తామో, మనకి అలాంటి లీడర్షిప్ వస్తుందో అప్పుడు మన దగ్గర ఎవరైనా భయం పడి, లేకపోతే మన దగ్గర ఎవరైనా ఆశపడి మనకి ఏదైనా చేస్తారు. భయం, ఆశ, ఐదర్ మనం భయమైనా క్రియేట్ చేయాలి మేము కూడా రాజకీయంగా పవర్ఫుల్ అని, లేకపోతే మేము కూడా రాజకీయంగా ఇంకా మీకు బాగా చేస్తామని ఆస్పిరేషన్ అయినా డెవలప్ చేయాలి. ఆ రెండు డెవలప్ చేయకపోతే మనల్ని ఎవరు నమ్ముతారండి? మనం ఏమి ఇవ్వకపోతే, లేకపోతే మనం ఏం భయం పెట్టకపోతే మన వల్ల ఎందుకు నమ్ముతారండి? మనల్ని ఎందుకు నమ్ముతారండి? సో ఈ విషయం మన ఏదైతే ఎన్టీ రామారావు లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని మనం సృష్టించగలిగే కెపాసిటీ మనలో ఉండి అది మనం పెంపొందించుకునే వ్యవస్థ మనం నిర్మించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి నిజంగా ఒక రాజధాని లేకపోవడం. ఇప్పుడు కూడా మన అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ఇవే ఈ కొట్లెట్లే కొట్టుకుంటున్నాం, కానీ ఎప్పటి వరకు మన రాజధాని కరెక్ట్ గా ఎక్కడనేది చెప్పలేకపోతున్నాం అనమాట. అమరావతిలో ఉన్న అది ఎప్పుడు కడతారో ఆయన చెప్పలేకపోతున్నాడు, వైజాగ్లో స్కోప్ ఉన్న అది ఎప్పుడు కడతారో వీళ్ళు చెప్పలేకపోతున్నారు. అసలు మొత్తం సందిగ్ధంలో వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంతకు ముందు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే
గాయం చేసిందో అది ఎందుకు చేసిందండి? మన దగ్గర పొలిటికల్ ఇంపార్టెన్స్ లేకపోవడమే, మన దగ్గర లీడర్షిప్ లేకపోవడమే. మనం తెలంగాణ డివిజన్ చేస్తున్నప్పుడు ఆంధ్రాలో లీడర్షిప్ లేదు. లీడర్షిప్ ఎవరున్నారు? లీడర్షిప్ లో ఉంది రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళు వీక్ లీడర్స్. ఆ మిగతా సపోర్ట్ చేసిన లీడర్స్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏమో అప్పుడేమో ఏమండి హేతుబద్ధంగా చెయ్యండి, ఏదైతే విభజన చేస్తున్నారో హేతుబద్ధంగా చేయండి అని చెప్పి ఈయన సగం నీరుగా ఇచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మీరు అపోజ్ చేస్తూనే ఉంటూ కూడా ఆయన ఏమనుకున్నాడంటే పర్లేదులే కాంగ్రెస్ పోతే ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి మనమే ఇక్కడ హ్యాపీగా దున్నుకోవచ్చు అని చెప్పి ఆయన అనుకున్నాడు. సో ఇద్దరు అనుకొని మన రాష్ట్రాన్ని నాశనం చేసేసారనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మన రాష్ట్రానికి కట్టుబడి ఉందో అది చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాల నాటకాలే ఆడింది తప్ప వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఈ 7 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఏదైతే MOUలు జరిగాయో అవైనా ఇచ్చారు, లేకపోతే అవి కూడా ఇవ్వరు. ఎందుకంటే 10 సంవత్సరాల ముందు ఇవ్వనోడు నీకు ఇప్పుడు ఎందుకు ఇస్తాడు? ఆడు సంకటంలో ఉన్నాడు కాబట్టి నీకు ఇస్తున్నాడు. సో ఆ విషయాన్ని మనం చాలా వరకు మనం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను లోకేష్ గారి విషయం లాస్ట్ లో మాట్లాడతారని చెప్పాను, కంటిన్యూటీ. సో కంటిన్యూటీ అసలు ఉండడానికి కారణం ఏంటండి? మహారాష్ట్రలో లేకపోతే గుజరాత్ లో కారణం ఏంటంటే 5 టర్ముల నుంచి గుజరాత్ లో సీఎంలు ఓన్లీ బీజేపీ నుంచి వస్తున్నారు. దానికి కారణం ఏంటండి? వాళ్ళు వేసుకున్న రాజకీయ పునాదులు ఏంటి? RSS ఏదైతే హిందుత్వ భావజాలాన్ని లేకపోతే ఇంకో భావజాలాన్ని దేశభక్తిని అవన్నీ పెంపొందించి ఏదైతే ఇది నిర్మించుకున్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా అది ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా అది ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని నిర్మించారు కాబట్టి దాని ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. మీ కంటిన్యూటీ రావాలంటే ఏం చేయాలి? మీరు కూడా పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మీరు ఎకనామిక్స్ లో రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే కాదు, పొలిటికల్ గా కుర్రోళ్ళు ఎవరైతే రాజకీయ పరంగా కొంచెం తెలివైన ఉన్నారో వాళ్ళు కూడా పెంపొందించి స్థాయి పెట్టాలి. లేకుండా ఎప్పుడు ఎర్రనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, లేకపోతే అచ్చెన్నాయుడు కొడుకు, లేకపోతే ఇంకొకరు కొడుకు, ఇంకొకరు కూతురు, ఇంకొకరు అమ్మాయి, ఇలాగే చేసుకుంటూ పోతే లీడర్షిప్ డెవలప్ అవ్వదు. ఇప్పటికే లీడర్షిప్ డెవలప్ కాక ఎంత బాధపడుతున్నాం. ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రం సెంట్రల్ మినిస్టర్లో మనం తెచ్చుకోగలుగుతామో అది ఎక్కడ వచ్చినాయండి? ఇంతకు ముందు మన ఎన్డీఏలో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మనం ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఇచ్చారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఇచ్చారు. అంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కన్నా ఇంకే మినిస్టర్ అవ్వలేడండి ఆంధ్రవాడు? అంత సత్తా లేదా? అంత టెక్నాలజికల్ గా మన సౌండ్ కాదా? సివిల్ ఏవియేషన్ మినిస్టర్ లో ఉండి కూడా ఇంతకు ముందు అశోక్ గజరాజు గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అదే ఇంకో క్యాబినెట్ మినిస్టర్స్ అక్కడ ఎందుకు పర్ఫామ్ చేయలేరు? ఎందుకంటే వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే నీకు రాజకీయంగా నువ్వు బలంగా లేవు కాబట్టి నీ దగ్గర నువ్వు తప్ప, నీ 25 ఎంపీలు తప్ప నువ్వు ఇంకొకరిని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు, ఇంకొకరిని ఎవరిని నువ్వు నీ దగ్గర పెట్టుకోలేవు. ఎప్పుడైతే ఇలా పెట్టుకుంటామో అప్పుడే మన ఆంధ్ర రాష్ట్రానికి, మన ఆంధ్ర ప్రజలకి ఒక గౌరవం, ఒక పరపతి, ఒక డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ డెవలప్ చేసుకోకపోతే ఇలాగే మనల్ని ఎక్కడైతే ట్రంప్ తంతున్నాడు, లేకపోతే ఆ తర్వాత మనల్ని ఇంకొకరు ఇంకో రాష్ట్రం వాళ్ళు ఇక్కడ మనల్ని తంతారనమాట. సో ఈ తన్నుడు ఎప్పుడు ఆగదు. ఎప్పుడు వరకు ఆగదు? మనం రాజకీయంగా బలంగా ఉన్నంత వరకు మనల్ని ఎప్పుడు ఎవడో ఒకటి తంతానే ఉంటాడు. సో ఇదన్నీ రూపుమాపాలంటే ఒక కొత్త రాజకీయ వ్యవస్థని ఆంధ్ర తెలుగు వీళ్ళు ఒక టెక్నాలజికల్ వ్యవస్థని నిర్మించుకోవాలన్నమాట. నిర్మించుకునే ఆ వ్యవస్థే మనకు మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని, మన తెలుగు వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టగలుగుతుంది. సో అవన్నీ నేను చెప్తూ, ఇవన్నీ ఒక ఆకాంక్షనిస్తూ, సో ఇవన్నీ ఎవరు నిర్మిస్తారండి? అసలు మనకు ఆ సోచ్ ఉండొచ్చా? అసలు మనం అలా ఆలోచించగలమా? ఏంటి మనం ఎప్పుడు అంత దేశ రాజకీయాల్లో అంత ముందుకు వెళ్ళలేదు, అసలు చేయగలుగుతాం అనేది మీకు ఉండొచ్చు, నాకు కూడా ఉంది. కానీ మనం అందరం కలిసి ఈ ఒక తాటి మీద నిలబడి ఇలాంటి లీడర్షిప్ని తయారు చేసుకుని ఇలాంటి ఒక ఆకాంక్షతో, ఒక రాజ్యాకాంక్షతో ఉంటే మనకి రాష్ట్రానికి ముందున్న కాలంలో ఇది రాగలే అవకాశం చాలా వరకు ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇది నచ్చినట్టుగా అయితే ఈ ఛానల్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దీని విషయం మాట్లాడింది దాన్ని కమెంట్స్ రూపంలో మీ భావనను కూడా తెలియజేయండి. ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా ఈ బిలీఫ్ ఏదైతే ఉందో దీంట్లో నమ్మితే మన రాష్ట్రానికి మంచిది. సో ఎంతవరకు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తుంటాయి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం మరి ఇంకా పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్తో.